నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ దిల్సుఖ్ నగర్ లో బీజేపీ నేతల ఎన్నికల సన్నాహక సమావేశం గెలుపు దిశగా పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు పిలుపు ఇక దిల్సుఖ్ నగర్ బృందావన్ హోటల్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు గెలుపు దిశగా సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు కోరారు ఈ సమావేశంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు అది ఎక్సెల్ లో ఉంటే మనం ప్రింట్ తీసుకొని దాన్ని తర్వాత నేను తీసుకొని చేస్తాను ప్రస్తుతం మాత్రం ఒకసారి రాజధాని వచ్చి 204 నుంచి 209 పోలింగ్ బూత్ వరకు వస్తున్నాయి 204, 205, 206, 207, 208, 209 ఎమ్మెల్సీకి సంబంధించి ఇక నెక్స్ట్ టైం సమావేశం అనేది అసెంబ్లీ స్థాయిలో ఉంటుంది ప్రధానంగా అది అసెంబ్లీది ఫస్ట్ లాస్ట్ అది సమావేశం ఆ తర్వాత మాత్రం ఓన్లీ బూత్ స్థాయి సమావేశం మాత్రమే జరుగుతాం అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఇది ఎన్నికలు ఎంత మాత్రం కూడా కాదు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుంటాం ఈ 3 సమావేశాల్లో కూడా రామచంద్ర గారు మాట్లాడినా సామ రంగారెడ్డి గారు మాట్లాడినా నేను మాట్లాడినా పేరాల గారు మాట్లాడినా కొన్ని మీరందరూ కూర్చొని మాట్లాడుకున్నా కూడా ఒక ఇన్ఛార్జ్ 25 అన్ని పత్రికల్లో కూడా వచ్చేసినాయి కేటీఆర్ ప్రత్యేకంగా శాసనసభ్యుల సమావేశం కార్పొరేటర్ల సమావేశం వాళ్ళ యొక్క నాయకుల సమావేశం తీసుకుని మీరు వెంటనే ఒక కార్యకర్త 25 ఓటర్లు లిస్టు తయారు చేసి తీసుకురండి అని చెప్పి వాళ్ళు దాంట్లో ముందున్నారు అంటే స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం కాదు